హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మనీ విత్ మురళి యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వీడియోలో ఏంటంటే మనము యూట్యూబ్ ఛానల్ వితౌట్ ఫేస్ ఎలా క్రియేట్ చేయాలి, దాంతో మనం ఎలా వైరల్గా వెళ్ళాలి అనేది ఈ వీడియోలో ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాము. చాలామందికి ఏంటంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలని ఉంటుంది, కానీ కెమెరా ముందుకు వచ్చి మాట్లాడటానికి కానీ వాళ్ళకి షై ఫీలింగ్ ఫీల్ అవుతూ ఉంటారు. అట్లాంటి వాళ్ళు కనుక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసుకోవాలి అనుకుంటే కనుక మీరు ఈ విధంగా స్టార్ట్ చేసినట్లయితే ఫేస్లెస్ యూట్యూబ్ ఛానల్ జస్ట్ మొత్తం ఏఐ టూల్స్ ఉపయోగించి మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయొచ్చు. స్టార్ట్ చేసిన తర్వాత మీరు వీడియోస్ ఛానల్లో పోస్ట్ చేయొచ్చు. ఆ వీడియోస్ మీకు వ్యూస్ వస్తూ ఉంటాయి, మానిటైజేషన్ కూడా అవుతుంది. అలాగే దాని ద్వారా మీరు అమౌంట్ కూడా ఎర్న్ చేసుకోవచ్చు. సో ఈ వీడియోలో మనం ఏ ఏ టూల్స్ ఉపయోగించాలి, ఉపయోగించిన తర్వాత ఏ విధంగా మనము యానిమేటెడ్ వీడియోస్ కిడ్స్ కానీ లేకపోతే స్టోరీ ఓరియంటెడ్ వీడియోస్ కానీ ఎలా చేయాలనేది ఈ వీడియోలో ఇన్ డీటెయిల్గా ఒకసారి చూద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ ఫేస్లెస్ ఛానల్ ఎలా ఉంటుందనేది ఒకసారి చూపిస్తాను మీకు. There was an old lady who lived in a small village. She was very kind. My dear, life is full of ups and downs. సో చూసారు కదా. సో ఇట్లా మీరు కూడా ఒక యూట్యూబ్ ఛానల్ అయితే మీరు స్టార్ట్ చేయొచ్చు వితౌట్ ఎనీ ఫేస్. ఇట్లా మీకు యానిమేటెడ్ వీడియోస్ పెట్టేసి దాని ద్వారా మీరు వీడియోస్ అయితే అప్లోడ్ చేయొచ్చు. ఎవ్రీథింగ్ స్టోరీ రైటింగ్ కానీ లేదా వాయిస్ ఓవర్ కానీ ఇవన్నీ కూడా మీకు ఏఏ టూల్స్ ఉపయోగించి మనం చేయొచ్చు అనమాట. సో మనము వన్ బై వన్ ఏఏ టూల్స్ కావాలో ఫస్ట్ ఒకసారి చూద్దాము. దాని తర్వాత ఏ టూల్ని ఎప్పుడు ఎక్కడ ఎట్లా యూజ్ చేయాలి, ఫైనల్గా మనం వీడియో అవుట్పుట్ ఎలా వస్తుంది అనేది నేను మీకు చూపిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ ఛానల్ క్రియేట్ చేసి మనం వీడియోస్ చేయాలంటే మనకు కావాల్సిన టూల్స్ ఏంటంటే ఫస్ట్ చాట్ జీపీటీ ఎందుకు యూజ్ చేస్తాం అనేది ఇన్ డీటెయిల్గా తర్వాత చెప్తాను. అలాగే ఏఐ 11 ల్యాబ్స్ అనేది మనకి వాయిస్ ఓవర్ కోసం, మనకి ఏదైతే మనం వీడియో పెడుతున్నామో ఆ స్టోరీ వాయిస్ ఓవర్ ఇవ్వడం కోసం 11 ల్యాబ్స్ వాడతాము. అలాగే మనకి లియోనార్డో డాట్ ఏఐ అనేది మనకి ఇమేజ్ జనరేషన్ కోసం, మీకు ఇమేజెస్ ఏవైతే ఉంటాయో ఆ ఇమేజ్ జనరేషన్ కోసం మనం యూజ్ చేస్తాం అనమాట. అలాగే క్యాన్వా అనేది ఎందుకంటే నేను ఓవరాల్గా వీడియో ఎడిటింగ్ మొత్తం ఇమేజెస్ వాయిస్ ఓవర్ మొత్తం నేను జనరేట్ చేసిన తర్వాత క్యాన్వాలో నేను ఎడిట్ చేసి దాని వీడియో అవుట్పుట్ అయితే తీసుకుంటాను అనమాట. సో ఫస్ట్ మనం చాట్ జీపీటీలో ఏం చేద్దామో ఒకసారి చూద్దాం. సో మనకి కాన్సెప్ట్ కోసం మనం ఫస్ట్ చాట్ జీపీటీ ఓపెన్ చేస్తాము. చాట్ జీపీటీ ఓపెన్ చేసి దీంట్లో నాకు ఒక స్టోరీ నరేట్ చేయమని అడుగుతాం. మనకి ఏదైనా ఐడియా ఉంటే కనుక అది మనం ఇక్కడ అడగొచ్చు, దాని మీద స్టోరీ రాయమని చెప్పేసి. లేదు అంటే కిడ్స్ బెడ్ టైమ్ స్టోరీస్ అంటే కొన్ని లిస్ట్ అయితే ఇస్తుంది, దాంట్లో మనం ఒకటి సెలెక్ట్ చేసుకుని ఫుల్ స్టోరీ రాయమనొచ్చు. ఇక్కడ నేను ఏం చెప్తానంటే నాకు కాన్సెప్ట్ ఏమీ తెలియదు, నేను కిడ్స్ బెడ్ టైమ్ స్టోరీస్ అని చెప్పేసి అడుగుతున్నాను. ఇక్కడ కొన్ని సజెషన్స్ అయితే ఇస్తుంది మనకి. దీంట్లో మనకు కావాల్సింది నాకు అది సరిపోలేదు, నేను ఫ్యూ మోర్ అంటున్నాను. నాకు అవి మూడు అంతగా నచ్చలేదు. నేను ఫ్యూ మోర్ అంటే ది జెంటిల్ లైన్ అని చెప్పేసి, ది లిటిల్ క్లౌడ్ బిగ్ జర్నీ, ది లిటిల్ ఓవెల్ హూ కాంట్ స్లీప్, ఇవి వచ్చాయి. సో నాకు ఇక్కడ లైన్ది కొంచెం నాకు క్యాచీ అనిపిస్తుంది. సో ది జెంటిల్ లైన్ ఇది సెలెక్ట్ చేసుకుంటున్నాను నేను. ఇక్కడ రైట్ ఫుల్ స్టోరీ ఫర్ ది జెంటిల్ లైన్. సో ఇక్కడ నేను అడిగాను. మొత్తం స్టోరీ వస్తుంది, చూసారు కదా. స్టోరీ మొత్తం రాస్తుంది ఇక్కడ. సో ఇది స్టోరీ మొత్తం మనకు వచ్చేసింది. ఇక్కడ స్టోరీకి సంబంధించి నాకు ప్రాంప్ట్ కావాలి, అంటే నాకు ఏ సీన్లో ఏ క్యారెక్టర్ ఉంటుంది, ఎట్లా ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది నాకు తెలియదు. సో ఇక్కడ నేను ఏమడుగుతానంటే రైట్ ప్రాంప్ట్ ఫర్ ది స్టోరీ సీన్ బై సీన్ విత్ బ్యాక్గ్రౌండ్. ఓకే, ఇక్కడ విత్ బ్యాక్గ్రౌండ్ తోటి నాకు ప్రాంప్ట్ బ్యాక్గ్రౌండ్ మొత్తం ఇస్తుంది. ఇక్కడ మీరు చూసారు కదా, మొత్తం 8 to 9 సీన్స్ వరకు ఇస్తుంది. ఇది 8 సీన్స్ అయితే వచ్చాయి మనకి. ఇక్కడ 8 సీన్స్ వచ్చాయి, 8 సీన్స్ విత్ బ్యాక్గ్రౌండ్. మొత్తం ఈ స్టోరీని 8 సీన్స్కి డివైడ్ చేసి మనకి 8 బ్యాక్గ్రౌండ్స్ అండ్ ప్రాంప్ట్ అండ్ బ్యాక్గ్రౌండ్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ. సో ఇక్కడ నేను వచ్చేసి నాకు తమ్నెయిల్ కూడా కావాలి, తమ్నెయిల్ తెలియదు. సో తమ్నెయిల్ కూడా నేను ఏమడుగుతానంటే రైట్ ఏ ప్రాంప్ట్ ఫర్ కవర్ పేజ్ పోస్టర్ ఫర్ ది స్టోరీ.
ఓకే, అది కూడా మనకి ఇక్కడ మీకు క్లియర్గా మెయిన్ సబ్జెక్టు మొత్తం బ్యాక్గ్రౌండ్ ఏమి ఉండాలి మొత్తం ఇస్తుంది. సో మనకి మొత్తం స్టోరీ అయితే వచ్చేసింది. మనకి ఏదైతే స్టోరీ కావాలో ఆ స్టోరీ అయితే ఇక్కడ వచ్చింది. స్టోరీ తర్వాత స్టోరీలో సీన్ బై సీన్ ప్రాంప్ట్ అండ్ బ్యాక్గ్రౌండ్స్ వచ్చాయి అండ్ థంబ్నైల్ రిలేటెడ్ వచ్చేసింది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే నెక్స్ట్ స్టెప్లో మనం దీనికి రిలేటెడ్ వాయిస్ ఓవర్ అయితే జనరేట్ చేసుకుందాం. ఫస్ట్ దీనికి రిలేటెడ్ వాయిస్ ఓవర్కి వచ్చేసి మనం 11 ల్యాబ్స్ అనేది వాడాలి. ఇక్కడ నేను 11 ల్యాబ్స్ ఓపెన్ చేస్తాను. 11 ల్యాబ్స్ సైన్ అప్ అవ్వాలి. దీనికి సైన్ అప్ అవ్వడానికి ఏంటంటే దీనికి మనకి 10,000 క్రెడిట్స్ మాత్రమే లిమిట్ ఉంటాయి ఫ్రీ వెర్షన్కి. సో దీనికి మనం ఏం చేయాలి అంటే ఈ 10,000 లిమిట్స్ ఉంటుంది కాబట్టి మనకి దీనికి ఒక హ్యాక్ అయితే ఉంది. దాన్ని నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ నాకు టెంప్ మెయిల్ అని చెప్పేసి ఒక వెబ్సైట్ ఉంటుంది. ఆ టెంప్ మెయిల్ వెబ్సైట్లో మనకేంటి అంటే ఈమెయిల్ ఐడి అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. జస్ట్ మనకి టెంప్, మనకి ఎక్కడ మనం అవసరం లేదు దీనికి లాగిన్ కానీ ఎక్కడ మనకు అవసరం లేదు. ఇక్కడ మీకు కింద ఈమెయిల్ బాక్స్ వస్తుంది. ఇక్కడ మీకు టెంప్ ఈమెయిల్ అయితే లోడ్ అవుతుంది. ఈ టెంప్ ఈమెయిల్ తీసుకొని నేను ఇక్కడ సైన్ అప్ అవుతాను అనమాట 11 ల్యాబ్స్లో. సో ఇక్కడ నేను కాపీ చేసుకుని ఈమెయిల్ ఐడి జనరేట్ అయింది. దీన్ని కాపీ చేసి ఇక్కడ 11 ల్యాబ్స్కి వచ్చి ఇక్కడ సైన్ అప్కి వస్తున్నాను. నేను ఇక్కడ నేను ఇచ్చాను చూజ్ యువర్ ఓన్, ఎందుకంటే ఇది వన్ టైం యూజే ఉంటుంది మనకి ఆల్మోస్ట్. ఎందుకు అంటే ఎవ్రీ టైం మనకి 10,000 క్రెడిట్స్ అయిపోగానే స్టోరీ ఒక 3 స్టోరీస్కి మనం వాయిస్ ఓవర్ తీసుకోగానే అది క్లోజ్ అయిపోతుంది. కాబట్టి మనం ఏం చేస్తామంటే కొత్తది మళ్ళీ తీసుకుంటాం. కాబట్టి ఇది ఫస్ట్ టైం దీన్ని టెంప్ ఈమెయిలే వాడతాను నేను ఎక్కువగా. పర్సనల్ ఈమెయిల్ వన్ టైం వాడంగానే అయిపోతుంది కాబట్టి అది ఆల్రెడీ నేను వాడేశాను. సో ఇక్కడ మీకు ఆల్రెడీ ఈమెయిల్ వెరిఫికేషన్ వచ్చింది. దానికోసం మీకు ఇక్కడ టెంప్ ఈమెయిల్లోకి వస్తే ఇక్కడ ఈమెయిల్ వచ్చింది. ఈమెయిల్ వెరిఫికేషన్ ఇక్కడే కనిపిస్తుంది మీకు. ఇక్కడ మీరు వచ్చేసి దీంట్లో వెరిఫై ఈమెయిల్ కొట్టేస్తే మీకు సైన్ ఇన్ అడుగుతుంది. ఎస్, ఇక్కడ మీరు సైన్ ఇన్ 11 ల్యాబ్స్ ఏదైతే ఈమెయిల్ ఐడి ఉందో ఇందాకది సేమ్ ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ ఏదైతే ఇచ్చారో పాస్వర్డ్ సైన్ ఇన్. నేను సైన్ ఇన్ అయిపోయాను. ఇక్కడ నాకు 11 ల్యాబ్స్ నేను సైన్ ఇన్ అయిపోయాను. సో ఇక్కడ ఇవన్నీ అవసరం లేదు నాకు, నేను స్కిప్ కొట్టేస్తున్నాను. సో ఇక్కడ వచ్చేసి టెక్స్ట్ టు స్పీచ్, మనకి టెక్స్ట్ టు స్పీచ్ కావాలి కాబట్టి ఇక్కడ ఆల్రెడీ బై డిఫాల్ట్ వచ్చింది. నేను ఫీమేల్ వాయిస్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ వాయిస్లో వచ్చేసి జెసికా అని చెప్పేసి ఫీమేల్ వాయిస్. ఈ స్టైల్స్ మనకి ఏమైనా కావాలంటే స్టెబిలిటీ కానీ ఇవన్నీ మనము చేంజ్ చేసుకోవచ్చు. స్టైల్, స్టెబిలిటీ ఇవన్నీ మనం చేసుకోవచ్చు. ఇక్కడ స్టోరీ, నాకు స్టోరీకి సంబంధించి నాకు వాయిస్ ఓవర్ కావాలి. ఇక్కడ స్టోరీ ఏదైతే ఇచ్చారో ఇక్కడ చాట్‌జీపీటీ స్టోరీ వచ్చింది కదా మనకి, ఈ స్టోరీ తీసుకోండి. ఇక్కడ నుంచి స్టోరీ కాపీ చేసుకొని ఇక్కడ వచ్చేసి 11 ల్యాబ్స్లోకి వచ్చి ఇక్కడ పేస్ట్ చేసేయండి. మీకు ఇక్కడ చెప్పాను కదా 10,000 క్రెడిట్స్ ఉంటాయి మీకు. ఇక్కడ జనరేట్ స్పీచ్ అని ఇచ్చినట్లయితే మీకు స్పీచ్ జనరేట్ అవుతుంది. ఇట్ విల్ టేక్ ఫ్యూ సెకండ్స్. In the heart of the vast golden విన్నారు కదా, savanna, there lived a lion named ఇట్లా మీకు Leo. వాయిస్ He అయితే was వస్తుంది strong and అనమాట. powerful, with a golden mane that shone in the sun and eyes as deep as the African. సో ఇట్లా మీకు వాయిస్ జనరేట్ అవుతుంది. సో ఇది జనరేట్ అవుతుంది. సో ఇది వన్స్ జనరేట్ అయ్యేలోపు మనము ఇమేజెస్ చూసుకుందాం ఎలా చేయాలనేది. ఇక్కడ ఇమేజెస్కి మీరు leonardo.ai వెబ్సైట్లోకి వెళ్ళి మీరు సైన్ అప్ అవ్వాలి. ఇందాక నేను చూపించిన టెంప్ ఈమెయిల్తో అవ్వచ్చు లేదా మీ పర్సనల్ ఈమెయిల్తో. దీంట్లో ఏంటంటే ఫ్రీ ఇమేజెస్కి క్రెడిట్స్ అనేది డైలీ 150 లిమిట్ ఉంటుంది. 150 అంటే ఒక్కొక్క ఇమేజ్ క్రియేట్ చేయడానికి మీకు 24 క్రెడిట్స్ అయితే తీసుకుంటుంది. సో 24 క్రెడిట్స్ బై 150 అంటే మీకు ఆల్మోస్ట్ 8 to 7, ఒక్కొక్కసారి 8 ఒక్కొక్కసారి 9 వరకు కూడా మీరు జనరేట్ చేసుకోవచ్చు వీడియోస్, అంటే డిపెండ్స్ అపాన్. సో ఇక్కడ నేను ఆల్రెడీ సైన్ అప్ అయ్యి లాగిన్ అయ్యాను. ఇక్కడ మీరు ఇమేజ్ జనరేషన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఇమేజ్ జనరేషన్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ మనకి ఇవి సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఇమేజ్ డైమెన్షన్ వచ్చేసి 16:9 తీసుకోవాలి. అలాగే నెంబర్ ఆఫ్ ఇమేజెస్ 4 తీసుకోండి, ఎందుకంటే 4 సజెస్ట్ చేస్తుంది. దాంట్లో మనకు నచ్చిన ఇమేజ్ అయితే మనం తీసుకోవచ్చు. ఇక్కడ వాయిస్ జనరేట్ అయిందో చూద్దాం. వాయిస్ మనకి ఇంకా జనరేట్ అయిపోయింది. సో ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ 4 minutes వచ్చింది మనకి స్టోరీ. డౌన్లోడ్ ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ డౌన్లోడ్ చేసేసుకోండి వాయిస్ అనేది. ఇక్కడ నేను వాయిస్ అయితే డౌన్లోడ్ చేసేసుకున్నాను. ఇక్కడ ఇమేజ్ క్రియేషన్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ ప్రాంప్ట్, మనకి ఇందాక ప్రాంప్ట్స్ వచ్చాయి కదా, ఒక్కొక్క సీన్కి ఒక్కొక్క ప్రాంప్ట్. ఫస్ట్ నేను కవర్ పేజ్, అంటే నేను థంబ్నెయిల్ అయితే క్రియేట్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ నేను థంబ్నెయిల్కి ఇచ్చాను కదా, ఇక్కడ
తమ్నైల్ కూడా మనం కష్టపడి చేయాల్సిన అవసరం లేదు, ఇక్కడ మనకి ఇది ఇక్కడే ఇచ్చేస్తుంది. తమ్నైల్ కూడా, తమ్నైల్కి సంబంధించి ప్రాంప్ట్ అయితే నేను కాపీ చేసుకున్నాను. కాపీ చేసుకొని లియోనార్డ్లో నేను ఇచ్చేస్తున్నాను. ఇక్కడ ఇచ్చేసి జనరేట్ చేస్తున్నాను నేను. ఇక్కడ మీరు చూసి 24, ఇక్కడ మీకు 24 క్రెడిట్స్ తీసుకోండి. దీంట్లో 150లో 24 తగ్గిపోతాయి మనకి. ఇప్పుడు చూడండి 26 ఉన్నాయి మనకి. సో ఇక్కడ మీకు ఇమేజెస్ జనరేట్ అవుతుంది మనకి స్టోరీకి సంబంధించి, అంటే తమ్నైల్ అనమాట. తమ్నైల్ అనేది జనరేట్ అవుతుంది. తమ్నైల్ కూడా మనం ఆటోమేటిక్గా ఇక్కడే జనరేట్ చేసుకోవచ్చు, మనం ఎక్కడ కష్టపడాల్సిన అవసరం అయితే లేదు. జనరేట్ అవ్వడానికి ఒక టైం తీసుకుంటుంది, ఒక 1-2, ఎందుకంటే ఫ్రీ అకౌంట్ కాబట్టి దీనికి 1-2 మినిట్స్ అయితే టైం తీసుకుంటుంది మనకి. యా, జనరేట్ అయిపోయింది. సో ఇది తమ్నైల్ చూసారు కదా. మనం ఇంతకన్నా మనము బాగా తమ్నైల్ ఎక్కడ మనం చేయలేమన్నమాట. ఇది మీరు చూస్తే ది జెంటిల్ లైన్ అని చెప్పేసి మీకు ఇక్కడ స్టోరీ అయితే తమ్నైల్ ఇచ్చేసింది. ది జెంటిల్ లైన్ లియో, మీకు నచ్చింది ఏదైతే ఉందో, నాకు ఇది నచ్చింది, ఇది బాగుంది, నాకు ఇది తీసుకుంటున్నాను నేను. ఇది డౌన్లోడ్ చేసుకున్నాను నేను. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత నేను డౌన్లోడ్స్లో ఇది ఏదైతే ఉందో ఇది తమ్నైల్ అని చెప్పేసి నేను పెట్టుకుంటున్నాను ఇక్కడ నాకు గుర్తు కోసం. తమ్నైల్ అని పెట్టిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ సీన్ 1, సీన్ 2, సీన్ 3 మనకి సీన్స్ ఇచ్చింది కదా, ఆ సీన్ ప్రకారం మనం ఇమేజ్ జనరేట్ చేసుకుందాం. ఇక్కడ మీకు చాట్ జీపీటీలోకి వస్తే సీన్ వైజ్ మనకి ఇచ్చారు కదా. ఇక్కడ సీన్ 1 ప్రాంప్ట్ అండ్ బ్యాక్గ్రౌండ్, కాపీ అండ్ పేస్ట్, జనరేట్. చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో తమ్నైల్. మనము ఎంత మాన్యువల్గా తమ్నైల్ టూల్స్ ఉపయోగించేసినా మనకి ఎంత బ్యూటిఫుల్గా, ఎంత ఇదిగా ఉండదు. సో ఇది తమ్నైల్ ఇట్ సెల్ఫ్ మనకి హెచ్డి తమ్నైల్ వస్తుంది, మనకి చాలా బాగా వస్తుంది అనమాట ఇక్కడ. సో ఇక్కడ ప్రాంప్ట్ సీన్ 1 కూడా మనం ఇక్కడ చూద్దాము. ఇలా ఎవ్రీ సీన్కి మనము క్రియేట్ చేసుకోవాలన్నమాట. ఎన్ని సీన్స్ అయితే ఇక్కడ ఇచ్చిందో ఆ సీన్స్ మొత్తానికి మనం క్రియేట్ చేసుకొని మనం స్టోరీ జనరేట్ చేసుకోవడం. ఇక్కడ నాకు సీన్ 1కి వచ్చేసింది. దిస్ ఈజ్ సీన్ 1 ఇక్కడ ఉంది కదా. ఇది 4 వచ్చాయి మనకు మొత్తం, 1 2 3 4. ఈ 4లో మనకి ఏది నచ్చిందో అది మనం డౌన్లోడ్ చేసుకొని సీన్ 1కి పెట్టుకోవచ్చు. నాకు ఇది కొంచెం చెట్టుకు దగ్గరలో ఉన్నట్టు అనిపిస్తుంది, ఇది తీసుకుంటున్నాను నేను. సీన్ 1 ఇది తీసుకుంటున్నాను. ఇది తీసుకొని ఇది సీన్ 1 కదా, ఇక్కడ 1, ఎందుకంటే 1 2 3 4 సీన్ 1, సీన్ 2, సీన్ 3, 4 కింద నేను గుర్తుగా ఇక్కడ పెట్టుకుంటున్నాను. 1 నెక్స్ట్ జనరేట్ చేసేది సీన్ 2 కింద పెట్టుకుందాం మనం. ఇక్కడ ఒక 2 మనం సీన్స్ క్రియేట్ చేసి తర్వాత నేను బై డిఫాల్ట్ మీరు మిగిలినవి చేసేసుకోండి, నేను నెక్స్ట్ వీడియో ఎడిటింగ్ చూపించేస్తాను. సో వీడియో మనకి మరీ లెందీ అవ్వకుండా ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ సీన్ 2కి వచ్చేసి సేమ్ ప్రొసీజర్. అక్కడ నేను ప్రాంప్ట్ కాపీ చేసుకున్నాను, ఇక్కడ జనరేట్ చేసేసుకున్నాను. ఇక్కడ 24 క్రెడిట్స్ జనరేట్ చేసాను చూసారు కదా. 78కి వచ్చేసింది నాకు ఇక్కడ మొత్తం. ఇక్కడ చూసారా 78, 155. మళ్ళీ రేపు మార్నింగ్ మనం మళ్ళీ లాగిన్ అయితే మనకి 150 క్రెడిట్స్ వస్తాయి. డైలీ 150 మనకి యాడ్ అవుతూ ఉంటాయి. సో దీనికి మీరు ఏం చేయాలి అంటే, మీరు ఒక స్టోరీ క్రియేట్ చేయాలంటే మీకు 2 అకౌంట్స్ కంపల్సరీ కావాలి. మీరు 2 ఈమెయిల్స్ తోటి లాగిన్ అయితే 150 300 క్రెడిట్స్ ఉంటాయి. 300 బై మీకు 24 అంటే మీకు ఆల్మోస్ట్ 13 to 14 ఇంక్లూడింగ్ తమ్నైల్ అండ్ సీన్స్ 8 సీన్స్ to 9 సీన్స్, ఒక స్టోరీకి 10 సీన్స్ కూడా వస్తుంది. సో అవన్నీ కలిపి మీ 2 అకౌంట్స్లో మీరు ఒక స్టోరీకి అయితే ప్రాంప్ట్స్ ఇమేజెస్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ సీన్ 2కి ఇమేజెస్ ఇచ్చింది 1 2 3 4. ఈ 4 వచ్చింది నాకు. ఇది కొంచెం ఇది బాగున్నట్టు అనిపిస్తుంది నాకు, ఇది తీసుకుంటున్నాను నేను. ఇది 2 సీన్ 2. అలా మీరు ఇలా ప్రాంప్ట్స్ అన్ని క్రియేట్ చేసుకున్న తర్వాత, ఇక్కడ ప్రాంప్ట్స్ ఉన్నాయి కదా, ఈ ప్రాంప్ట్స్ 1 ప్రాంప్ట్ 2 ప్రాంప్ట్ 3 మొత్తం క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు 1 2 3 తమ్నైల్ ఇట్లా పెట్టేసుకుని, ఇదేం వాయిస్ ఇందాక మనం ఇచ్చాం కదా వాయిస్, అది డౌన్లోడ్ చేశాను అనమాట. ఆ డౌన్లోడ్ చేసిన వాయిస్ 11 ల్యాబ్స్. In the heart of the vast golden savanna, in the heart of the vasting the sun set over the horizon, and listening to the peaceful sounds of nature. సో ఇప్పుడు మనం వీడియో ఎలా ఎడిట్ చేయాలి, ఎలా తీసుకోవాలి వీడియో అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ మీరు క్యాన్వాలోకి వెళ్ళినట్లయితే నాకు తమ్నైల్ ఫస్ట్ అక్కడ జనరేట్ చేశాను కదా, ఆ తమ్నైల్ని ఒకసారి జస్ట్ నేను సైజ్ కోసం దీంట్లోకి తీసుకొని నేను తమ్నైల్ క్యాప్చర్ చేసుకొని పెట్టుకుంటాను నేను. అంటే ఒక్కొక్కసారి సైజ్ మనకి అప్లోడ్ చేసేటప్పుడు యాప్టబుల్ అవ్వకపోవచ్చు. సో ఇక్కడ నేను తీసుకున్న తర్వాత ఇక్కడ అప్లోడ్స్ ఆప్షన్లోకి వెళ్ళి అప్లోడ్ ఫైల్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మీకు డౌన్లోడ్స్లో తమ్నైల్ ఉంది కదా, ఈ తమ్నైల్ తీసుకున్నాను నేను.
thumbnail తీసుకున్న తర్వాత ఇది నేను ఇమేజ్ మొత్తం దీనికి సరిపోని పెట్టేస్తున్నాను ఇక్కడ. నాకు దీంట్లో ఏమన్నా మనకు అవసరం లేదనుకుంటే నేమ్ మనం ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే నాకు ఎడిట్ అవసరం లేదనిపించింది. సో ఇక్కడ వరకు పెట్టేశాను నేను. ఇక్కడ వచ్చేసి thumbnail క్లియర్ అయిపోయింది. నేను షేర్లోకి వెళ్ళి డౌన్లోడ్ కొట్టేస్తున్నాను. thumbnail డౌన్లోడ్ చేసేసి ఫైనల్ thumbnail వచ్చేసి నేను సేవ్ చేసేసుకుంటున్నాను. కంప్లీట్ అయిపోయింది. దీని తర్వాత మనకి క్రియేట్ డిజైన్ వెళ్ళి క్యాన్వాలో ఇక్కడ వీడియోస్లో క్లిక్ ఆన్ వీడియోస్ అండ్ దీన్ని మీకు ఇక్కడ యూట్యూబ్ వీడియో అని ఉంటుంది. యూట్యూబ్ వీడియో 1920 ఇంటూ 1080 పిక్సెల్. దీన్ని క్లిక్ చేసి మీరు ఇక్కడ ఆ ఆడియో ఏదైతే జనరేట్ చేస్తామో అక్కడ ఆ ఆడియో ప్లస్ ఇమేజెస్ ఇక్కడ మనం అలైన్ చేస్తాం అనమాట. ఇక్కడ మీరు జస్ట్ మళ్ళీ ఇక్కడ లెఫ్ట్ సైడ్ మీకు అప్లోడ్ ఆప్షన్ ఉంది కదా, అప్లోడ్లోకి వెళ్ళి అప్లోడ్ ఫైల్లోకి వెళ్ళి ఆడియో తీసుకుంటున్నాను. ఫస్ట్ నేను ఆడియో ఏదైతే ఇందాక జనరేట్ చేసామో ఆ ఆడియో తీసుకుంటున్నాను. ఆడియో తీసుకొని జస్ట్ నేను ఆడియోని క్లిక్ చేస్తాను. అప్లోడ్ అయిపోగానే జస్ట్ క్లిక్ ఆన్ ఆడియో క్లిక్ చేయండి. మీకు కిందకు వచ్చేసింది ఆడియో, చూసారు కదా. మీరు దీన్ని ఇట్లా డ్రాగ్ చేసేస్తే మీకు ఆడియో వచ్చేస్తుంది. మీకు ఇక్కడ మీకు ఎంతవరకు ఉందో ఆడియో అంతవరకు మీరు ట్యాగ్ చేసుకొని తర్వాత పిక్చర్స్ యాడ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ వరకే ఉంది, నేను ఇక్కడ వరకు తీసుకుంటున్నాను. ఇక్కడ వరకు ఉంది. సో ఇప్పుడు నేను ఇమేజెస్ ఏవైతే ఉన్నాయో ఆ ఇమేజెస్ నేను ఇక్కడ పెడతాను. సీన్ 1, సీన్ 2, సీన్ 3. అప్లోడ్కి వెళ్ళి మళ్ళీ ఇక్కడ 1, 2 రెండు అప్లోడ్ చేసుకుంటున్నాను ఇమేజెస్. ఇక్కడికి వచ్చేస్తే నాకు ఇది సీన్ 1. ఓకే, ఇది సీన్ 1. ఇక్కడ మీరు ఇమేజెస్ ఓవర్లాప్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలంటే ఇక్కడ ఇమేజ్ మీద క్లిక్ చేసి 3 డాట్ మీద క్లిక్ చేసి షో ఎలిమెంట్ టైమింగ్ అని ఉంటుంది. షో ఎలిమెంట్ టైమింగ్ ఇస్తే మీకు ఇమేజ్ హైలైట్ అవుతుంది. సో అక్కడ మీకు ఇమేజ్ని ఎక్కడ వరకు కావాలో అక్కడ వరకు మీరు క్రాప్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు 2 సెకండ్ నేను తీసుకున్నప్పుడు ఇక్కడ మనకి ఓవర్లాప్ అవ్వకుండా ఉండాలి. మనకి ఓవర్లాప్ అవుతుంది కదా. ఇక్కడ నేను దీన్ని ఏం చేస్తానంటే నేను హాఫ్ తీసుకున్నాను. నేను ఒక 3 మినిట్స్ వరకు ఇది అంటే నీకు సీన్ 1, సీన్ 2 మొత్తం వచ్చినప్పుడు మనం 1 మినిట్కి సీన్ పెడతాము. కానీ ఇక్కడ వచ్చేసి నాకు 2 నేను జనరేట్ చేశాను కాబట్టి మిగిలిన చేయలేదు కాబట్టి చేస్తాను. ఇక్కడ నేను షో ఎలిమెంట్ చెప్పాను కదా, ఇది ఓవర్లాప్ అవుతుంది. మీకు ఇక్కడ చూస్తే మీరు ఇక్కడ రన్ చేశారనుకోండి వీడియో, మీకు చూడండి Golden Savannah, there lived a lion. సో నేను ఏం చేస్తున్నానంటే దీన్ని సెకండ్ దాన్ని ఎక్కడి నుంచి రావాలో అక్కడికి పెడుతున్నాను. నేను ఇక్కడ తీసేసుకుంటే నాకు ఇక్కడ నుంచి వస్తుంది, ఇక్కడ నుంచి రావాలి. ఇక్కడ నుంచి చూస్తే మీరు లాస్ట్ వరకు వచ్చేస్తుంది అది. సో అట్లా మనకి ఎన్ని ఇమేజెస్ మనం జనరేట్ చేసామో అన్ని వీడియోస్ 1 బై 1 మనం స్టోరీ మొత్తానికి యాప్టబుల్, స్టోరీ ఎక్కడ వరకు ఏ ఇమేజ్కి యాప్టబుల్ ఉంటుందో మనం విని స్టోరీని అక్కడ పెట్టాలి. ఇక్కడ 2 వీడియోస్ నేను చేశాను. దీనికి మీరు యానిమేషన్ కూడా ఇవ్వచ్చు అనమాట. ఇక్కడ యానిమేషన్ దీన్ని సెలెక్ట్ చేసుకొని ఈ ఇమేజ్ని మీరు ఇక్కడ యానిమేషన్ ఆప్షన్ ఉంటుంది. యానిమేషన్లోకి వెళ్ళి మీరు ఇక్కడ యానిమేషన్ ఇవ్వండి, ఇలా ఇచ్చారనుకోండి మీకు ఇలా యానిమేషన్ వస్తుంది డిజిటల్. మీకు నచ్చిన యానిమేషన్ మీరు పెట్టుకోవచ్చు. సో అలాగే నెక్స్ట్ దానికి కూడా మీరు యానిమేషన్ పెట్టుకోవచ్చు. ఇలా యానిమేషన్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనం వీడియో జనరేట్ చేసాం కదా, ఒకసారి వీడియో చూద్దాం. In the heart of the vast golden savannah, there lived a lion named Leo. He was strong and powerful, with a golden mane. సో ఇలా ఉంటుంది అనమాట. దీన్ని మనం జస్ట్ ఏం చేయాలంటే క్లిక్ ఆన్ షేర్, ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. డౌన్లోడ్లోకి వెళ్ళి ఫుల్ 4K క్వాలిటీలో మనం డౌన్లోడ్ చేసుకోవాలి. క్వాలిటీలో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇది టైం పడుతుంది మనకి. 4K క్వాలిటీ కాబట్టి 2 to 3 మినిట్స్ వరకు మనకి టైం పడుతుంది. సో డౌన్లోడ్ అయిపోయిన తర్వాత మనం ఏం చేయొచ్చు అంటే దీన్ని తీసుకెళ్ళి మనం యూట్యూబ్లో అప్లోడ్ చేసుకుంటే మీకు ఎటువంటి కాపీ రైట్స్ అయితే పడవు. ఈ ఛానల్ ఎట్లయితే ఉందో ఇటువంటి ఛానల్సే మనకి అక్కడ వస్తూ ఉంటాయి అన్నమాట. ఇటువంటి ఛానలే మనకి అక్కడ వస్తుంది అన్నమాట. సో ఇంత సింపుల్గా మనం వచ్చేసి యూట్యూబ్లో మనం వీడియోస్ అయితే వితౌట్ ఫేస్, ఎవరైతే ఫేస్ చూపించడానికి భయపడతారో, మాట్లాడటానికి షై ఫీలింగ్ ఉంటారో వాళ్ళు ఇట్లా వీడియోస్ జనరేట్ చేసుకొని వీడియోస్ పెట్టినట్టయితే మీకు చూసారు కదా ఇక్కడ 50,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. మీకు ఆల్రెడీ 575K వ్యూస్ అంటే 5 లక్షల వ్యూస్ 2 months బ్యాక్ పెట్టింది వీళ్ళకి. సో ఇట్లా మీరు ఈజీగా ఛానల్ అయితే స్టార్ట్ చేసుకొని 2025లో మీరు యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకున్నట్టు మీ ఏదైతే
చేయాలనుకుంటున్నారో అట్లా మీరు చేయొచ్చు అనమాట. సో ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఎవరైతే యూట్యూబ్ చేయాలనుకుంటున్నారో వితౌట్ ఫేస్ షై ఫీలింగ్ ఉన్నవాళ్ళు వాళ్ళకి కంపల్సరీ ఉపయోగపడుతుంది. దీన్ని షేర్ చేయండి. అలాగే ఆ వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకుముందు నేను ఒక వీడియో అయితే జనరేట్ చేశాను. సో దానికి సంబంధించి వీడియో మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ నేను తెలుగులో చేశాను. మీకు ఇక్కడ చూస్తే ఇదిగోండి. ఒకానొక ఊరియందు ఒక ధనవంతుడు కలడు. ఇది తెలుగు. వాడు పాపాత్ముడు. సో ఇట్లా తెలుగులో అయినా ఇంగ్లీష్లో అయినా మీరు ఏదైనా సరే ఒక ఛానల్ని క్రియేట్ చేసుకొని ఆ ప్రాంప్ట్ ఇచ్చేసి మీరైతే చేసుకోవచ్చు అనమాట. మీకు ఇక్కడ ఇంకొకటి చూపిస్తాను మీకు. ఇక్కడ చూడండి. Once upon a time, in a ఇది lush ఇదొక green story. forest, Pippin, on the other hand, was Tail decided to give it a changed. More and more animals in the village began to notice Miko and సో ఇట్లా మీరైతే ఛానల్ క్రియేట్ చేసుకొని వితౌట్ ఫేస్ ఇక్కడ డౌన్లోడ్ అయిపోయింది. ఇది వితౌట్ ఫేస్ మీరు ఇట్లా కిడ్స్ స్టోరీస్ కానీ మోరల్ స్టోరీస్ కానీ ఇన్స్పిరేషనల్ స్టోరీస్ కానీ మీకు నచ్చినవి చాట్ జీపీ నుంచి తీసుకొని 11 ల్యాబ్స్లో మీరు వాయిస్ ఓవర్ జనరేట్ చేసుకొని లియోనార్డో ఏఐలో మీరు వచ్చేసి ఇమేజెస్ జనరేట్ చేసుకొని క్యాన్వాలో వచ్చేసి మీరు వీడియో ఎడిట్ చేసుకొని మీరు డౌన్లోడ్ చేసుకొని యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేయొచ్చు. సో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అలాగే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. సో మోర్ రీచ్ వస్తుంది. కంపల్సరీ కామెంట్ చేయండి మీరు ఏమనుకుంటున్నారు. వీడియో మీకు యూస్ఫుల్ అనిపించిందా లేకపోతే లేదా అనేది కూడా కామెంట్ చేయండి. అలాగే రెగ్యులర్గా ఛానల్ని మీకు ఫాలో అవ్వాలంటే బెల్ ఐకాన్ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. సో మన ఛానల్లో అప్లోడ్ చేసిన వీడియోస్ మొత్తం మీకు నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.